హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్విక్ అండ్ ఈజీగా చేసుకోండి, మనసారా తినండి. కొబ్బరి అన్నం నాన్ వెజ్ కర్రీతో కానీ వెజ్ కుర్మాతో కానీ చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 కొబ్బరికాయలను తీసుకుని ఇలా పలచని ముక్కలుగా కట్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో కొంచెం కొంచెం కొబ్బరి ముక్కలను వేసుకుని వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేయండి. బౌల్లో స్ట్రైనర్ని ఉంచి బ్లెండ్ చేసిన కొబ్బరి పాలను ఫిల్టర్ చేయండి. ఇలా తయారు చేసిన చిక్కని కొబ్బరి పాలను పక్కనుంచండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని వేసి 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వాష్ చేసిన బియ్యంలో వాటర్ని యాడ్ చేసి గంటసేపు నాననివ్వండి. ఏంటి, గంట నానబెట్టాలా? అవునండి, తప్పకుండా నానబెట్టాలి. గంట గడిచాక స్టవ్ పైన కుక్కర్ని పెట్టి 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. అలాగే టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. హీట్ అయిన తరువాత 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 జాజి పువ్వు, సగం జాజికాయ, 4 వేలకులు, జాపత్రి, టీ స్పూన్ షాజీరా, టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 3 బిర్యానీ ఆకులు, టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మంచి సువాసన వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించండి. ఇవన్నీ మీ దగ్గర లేనట్లయితే అవసరం మేరకు ఎన్నుంటే అన్ని వాడుకోండి. చీరుకున్న మీడియం సైజ్ ఉల్లి చీరికలు, చీరుకున్న 4 పచ్చిమిర్చి వేసి వేయించండి. తరువాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. పచ్చివాసన పోయాక గంట పాటు నానబెట్టినటువంటి 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని వేయండి. రెండు నిమిషాల పాటు గింజ విరగకుండా కలుపుతూ రోస్ట్ చేసుకోండి, నీరు ఎగిరిపోయే వరకు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల కొబ్బరి పాలను వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, గుప్పెడు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా ఆకులు వేసి మిక్స్ చేయండి. అన్నం పొంగొచ్చిన తరువాత 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసాన్ని యాడ్ చేయండి. నిమ్మరసం వేయడం వలన మెతుకు అంటుకోకుండా ఉంటుంది. ఆపై కుక్కర్ని మూతపెట్టి 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి చాలు. విజిల్స్ వచ్చిన తర్వాత 20 నిమిషాల పాటు వదిలేయండి.
ప్రెషర్ దానంతట అది పోయే వరకు వెయిట్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నాన్ వెజ్ కర్రీతో కానీ వెజ్ కుర్మాతో కానీ చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని కొబ్బరి అన్నం తయారు. మరి ఈ కొబ్బరి అన్నంలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టి 80 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. లేత గులాబీ రంగు వచ్చిన తరువాత 1/2 kg శుభ్రంగా వాష్ చేసిన చికెన్ని వేసి చికెన్లోంచి వచ్చిన వాటర్ ఆవిరయ్యే వరకు వేయించండి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ గసగసాలు, టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించండి లో ఫ్లేమ్ మీద. వేయించిన వాటిని బౌల్లోకి వేసి చల్లారనివ్వండి. చికెన్లోంచి వచ్చిన వాటర్ ఆవిరై నూనె పైకి తేలాక 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో చల్లారిన మిశ్రమంలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేసిన మసాలా పేస్ట్ని చికెన్లోకి వేసేయండి. మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, బ్లెండ్ చేసిన జార్లో వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా వేసేయండి. మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఆపై మూత పెట్టి కూరను దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. కూర దగ్గరకు వచ్చే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు రానివ్వండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఏంటి, నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.